ఉన్నది, చేద్దామనుకున్నాం. మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అట్లే ఉంచాలని చెప్పి మన లెటర్ రాసిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఉన్నది. దాంతో పాటుగా మొండి మధ్యకాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మాట్లాడితే మొన్ననే హైదరాబాద్కి క్లియర్ చేసినాం, ఇవి ఆలోచిస్తామని చెప్పారు. మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రాలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాన్న సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను రేపు హైదరాబాద్ వెళ్తా ఉన్నా, మీరెవరైనా వస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో మరి నా సెక్రటేరియట్లో ఉంటారని చెప్పి తెలిసింది. మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ బాధ్యులు నలుగురు వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ చూస్తే వెంకటరెడ్డి రెడ్డి గారిని కల్పిస్తా. అవకాశం ఉంటే రెవెన్యూ మంత్రి గారు కూడా కల్పించి ఇవ్వాలంటే మళ్ళీ రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారి ద్వారానే ముఖ్యమంత్రి ఆదేశాలు వారి ఆలోచన మేరకు వారికి వీరిద్దరు కూడా అత్యంత సన్నిహితులు, మిమ్మల్ని కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా చేయాలన్నది. నేను ఏ పని చేసినా చాలా కష్టమైంది. నా వైద్య వృత్తి చాలా స్లోగా కానీ మంచిగా సాగింది. సేవా కార్యక్రమాలు అంతే. రాజకీయ జీవితం కూడా మొదట్లో అడ్డంకి వస్తూ మీ అందరి సహకారంతో ప్రజల అభిమానంతో నేను రెండవసారి మళ్ళీ శాసనసభకు ఎన్నికైనా. ఇది కూడా కొంత ఇబ్బంది అయినా కానీ తప్పకుండా ఎట్లయితే మెడికల్ కాలేజ్ సాధించాము, ఎట్లకైతే డబల్ బెడ్రూమ్ ఎక్కడా లేని విధంగా చేసినాము, రైతు బజార్ అన్ని సంవత్సరాలు బంద్ ఉంటే ఎన్నింటికైనా ఒడిదుడుకు నుంచి రైతు బజార్ ఓపెన్ చేసినాము. చలిగాల్లో మామిడికాయల మార్కెట్ మీ అందరూ తెలుసు, రోడ్డు మీద నడుస్తుండే. ఇవాళ రోడ్డు మీద ఒక లారీ లేదు, బండి లేదు, బ్రహ్మాండంగా చలిగాల మార్కెట్ ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాకు మ్యాంగో మార్కెట్ అయింది. రోడ్డు మీద ఒక బండి లేదు. ఏది చేసినా మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఇది కూడా కొంత ఇబ్బంది అవుతున్నా కానీ నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఇది సాధించి మీకు విడతల వారిగా తప్పకుండా చేయగలుగుతానే విశ్వాసం ఉన్నది. మీ సహకారం ఉంటే, మీ తోడ్పాటు ఉంటే, మీ అండ నాకుంటే తప్పకుండా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి గురించే ముందు ఈ సందర్భంలో ఈ శిబిరంలో నేను కోరుతా ఉన్నా, మరి మీ తరఫున వస్తే నేను రేపు